తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల అనే ఊరుంది. ఈ జడ్చర్లలో కొండపై కొలువైన రంగనాయక స్వామి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. సాక్షాత్తు రంగనాయక స్వామి దివెనలతో జడ్చర్లలో ఆనందంగా జీవిస్తోంది నరసింహ కుటుంబం. నరసింహ విజయలక్ష్మి దంపతులకు 2 సంతానం, ఒక కొడుకు ఒక కూతురు. 2 పెళ్లిళ్లు అయిపోయాయి. నరసింహ దంపతులు ప్రశాంతంగా సొంత ఊళ్ళో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారిపై స్వామి దయ ఎంత ఉన్నా కొన్నిసార్లు జీవితంలో చీకటిని ఎదుర్కోవడం తప్పదు. హఠాత్తుగా ఒకరోజు మార్నింగ్ ఒక 6కి ఫోన్ వచ్చేసింది. నేను మ్యాక్సిమం 70 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా. ఇక్కడికి వెళ్ళి 70 కిలోమీటర్ డిస్టెన్స్ 1 అవర్లో ఫోన్ చేసి ఆన్ ది స్పాట్లో వచ్చేసి అప్పటికప్పుడు సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. అంతవరకు బాగానే ఉన్నా, ఎలాంటి కష్టం లేదు, మనీ ప్రాబ్లం అది ఇది ఏం లేదు, అంత క్లియర్ కట్ హ్యాపీగా ఉండే చిన్న ఫ్యామిలీ. అలాంటిది ఆన్ ది స్పాట్లో వితిన్ 1 అవర్లో ఇంకా ఇంత చేంజ్ అయిపోయింది అసలు అనుకోలే, కలగలేం లేదు. అది మేము ఒక్క గ్రహణం చాలు భగభగమండే సూర్యుడే అంధకారంలోకి వెళ్ళడానికి. అలాగే ఒక్క క్షణం చాలు ఎవరి జీవితమైనా తలకిందులవ్వడానికి. ఆ రోజు నరసింహకు ఏం జరిగిందంటే, పోదాం బండి కాడికి పోయి ఇంకా బండి షాప్ తెరుస్తామని నేను అనుకున్నా. మించుకొచ్చింది, ఇంకా బాగా మించుకొచ్చింది. మీకు లేవని ఇస్తుంది, కండ్లిపోయి తిరుగుతున్నది, బాగా ఇది బాగా వస్తుంది. కడుపులో ఆయాసం పిసుకుడు ఎక్కువైంది. ఇంక వాంతికి వచ్చినట్టు లేవని ఇకపోతే లేవడానికి రాలేదు. ఇంకా నా భార్యకి చెప్పాను, నేను ఏమన్నా ఉంటే తీసుకురా, ఇక్కడనే వాంతికి చేసుకుంటా అని చెప్పిన. చెప్తే ఇక సరే అని చెప్పి చిన్నది చడలాగా తీసుకొస్తే, పెద్దగా తీసుకొస్తే వాంతికి అయింది. సరే వాంతికి అయింది. అప్పటికి నేను కళ్ళు తెరుచుకొని బాగానే ఉన్నా. వాంతికి అయితే బ్లడ్ పడ్డది. బ్లడ్ పడిందాడే చూస్తే అంత బ్లడ్ పడ్డది. మళ్ళీ ఇంకోసారి అయింది. మళ్ళీ అట్లా 3 సార్లు అయింది. 3 సార్లకి చారే నిండిందని మరి ఇంత పడ్డది బ్లడ్. ఎప్పుడు జామ్ అయిందో తెలియదు. అది ఇది నరసింహ కథ. క్యాన్సర్ గ్రహణం దాటొచ్చిన ఓ నరసింహుడి కథ. నరసింహ ఒకప్పుడు తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు. ఆ సమయంలో అతను రోజు డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యేవాడు. నరసింహ ఆ రిస్క్కి ఎక్స్పోజ్ అవుతూనే చాలా ఏళ్లు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసి తరువాత పండ్ల వ్యాపారానికి షిఫ్ట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం ఊర్లో హ్యాపీగా పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబంతో పాటు ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఒకరోజు నరసింహ బ్లడ్ వామిటింగ్ చేసుకున్న తరువాత ఏం జరిగింది అనేది అతని మాటల్లోనే విందాం. బాగా బ్లడ్ వాంతింగ్ అయినాక మైమ్నార్ పోయినాం. ఆడికి పోయినాము. ఒకరోజు ఉన్నాము 24 గంటలు. అక్కడ 40,000 ఖర్చు అయిందండి మాకు. ఆ తర్వాత ఇంకా ఆయన నుంచి కాదు, మా హైదరాబాద్ రాసామని చెప్పి హాస్పిటల్ రాశారు. హాస్పిటల్లో మనకు వారం 10 రోజులకే మనకు 8-9 లక్షలు అయినాయి ఖర్చు. డోసులు ఇచ్చినప్పుడు జర కొంచెం డల్ అయిపోయింది శరీరం అంతా. ఆడ తీసుకుపోయినాక కూడా వాళ్ళ గ్యారంటీ చెప్పలేదు మాకు. ఇంకా 2 రోజుల తర్వాత 3 ఇవాళ రేపు అని ఒక వారం 10 రోజులు ఉంచుకున్నారు. అట్లే తర్వాత ఇంకా కీమో డోసులు అవన్నీ ఇచ్చినాక ఆయన అట్లనే వీక్ అవుతుంది, కానీ ఇంకా మంచిగా అయితే లేడనమాట. నరసింహకి కడుపు క్యాన్సర్ నిర్ధారణ జరగడం, వివిధ ట్రీట్మెంట్స్ ప్రయత్నించడం, అలసిపోయి ఏం చెయ్యాలో తోచని స్థితికి రావడం, ఇదంతా నరసింహ కుటుంబం ఎదుర్కొన్న ఒక పీడకల లాంటిదని చెప్పాలి. నమస్తే అండి, నా పేరు శివకుమార్. మాది జడ్చర్ల మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మా ఫాదర్ పేరు నరసింహులు. ఒక 2 యూనిట్ల బ్లడ్ ఎక్కిచ్చారు అప్పుడు అక్కడ మహబూబ్ నగర్లో. 2 యూనిట్ల బ్లడ్ ఎక్కిచ్చి ఎండోస్కోపీ అనేది చేసిన తర్వాత సెకండ్ డే ఈవినింగ్ రోజు ఇక్కడ మా నుండి కాదు అని చెప్పి సిటీ రాశారు, సికింద్రాబాద్. అక్కడికి వెళ్ళాక అక్కడ అడ్మిట్ అయ్యి అక్కడ కూడా ఎండోస్కోప్ బ్లడ్ 2 యూనిట్స్ మళ్ళీ బ్లడ్ ఎక్కిచ్చారు. అక్కడ పోయినా బ్లడ్ ఎక్కించి ఎండోస్కోప్ చేసిన తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ మొత్తం అన్నీ వచ్చాక వాళ్ళు ఏం చెప్పారంటే క్యాన్సర్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. కానీ అప్పుడే కటిక చీకటిని నరసింహ జీవితంలోకి ప్రవేశపెట్టిన ఆ స్వామి అతని జీవితంలో వెలుగుదారి చూపించే సమయం ఆసన్నమైంది. నరసింహ అడుగు పునర్జన్మ కోసం వైపు పడింది. మాకు తెలిసిన మా ఫ్యామిలీ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ మా ఫ్యామిలీ ఫ్రెండే. అతను నుండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్కి ఎవరికి ఇలానే ఉంటే కీమో తీసుకున్న తర్వాత ఇలాగా తగ్గలేదంటే మన హైదరాబాద్ మియాపూర్లో పునర్జన ఆయుర్వేదికి కన్సర్న్ అయ్యారు. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకి తగ్గిందని చెప్పి ఇలా చెప్పిన తర్వాత మనకి ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి డాక్టర్ ఉండి
ఇట్లా ఇది వాడుతున్నాం. మాకు ఏం చెప్పారంటే ఎండోస్కోప్ అయినాక సర్జరీ చేస్తాం, సర్జరీ చేసిన తర్వాత మొత్తం రిమూవ్ అవుతుంది, కానీ మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ మొత్తం టోటల్ రిమూవ్ కాదని చెప్పారు. ఇంకా డాక్టర్తో ఆలోచన చేసినాక పునర్జన్ ఆయుర్వేదిక్లో యూట్యూబ్లో వీడియోస్ చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూశారు. కొన్ని నెలల వ్యవధిలోనే నరసింహ జీవితం పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడం మొదలైంది. పునర్జన్ అందించిన ఫలితం పట్ల నరసింహ కుటుంబంలో మళ్లీ ఆనందం మొదలైంది. ప్రజెంట్ మొన్న 3 సెషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్టులు రాశారు డాక్టర్ గారు. టెస్టులు రాసినాక మా డిస్టిక్ అక్కడ లేకుండా మా దగ్గర డిస్టిక్లో మహబూబ్నగర్ డిస్టిక్లో టెస్టులు చేయించి టెస్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళాక క్యాన్సర్ అనేది ఏం లేదు, మొత్తం రిమూవ్ అయిపోయిందని చెప్పి క్లారిటీ ఇచ్చారు. పునర్జన్ ఆయుర్వేద సహాయంతో క్యాన్సర్ను గెలిచిన తర్వాత ఇది నరసింహ చెప్పిన మాట. పాండూర రంగనాయక స్వామి పుణ్యాన భగవంతుని పేరు మీద ఆ డాక్టర్ బొమ్మ వెంకటేశ్వర రెడ్డి చాలా మంచిగా ఉండాలి, బాగుండాలి, ప్రజలకు మేలు చేయాలి, మంచిగా ఉండాలి, ఆయన కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాను స్వామి. అని మంచిగా ఉండాలి పాండూర రంగనాయక స్వామి, ఆయన మీద దయ ఉంచి మంచిగా చూడాలి స్వామి. ఇది నరసింహుడి కథ. పునర్జన్ అండతో, రంగనాయక స్వామి దీవెనలతో కడుపు క్యాన్సర్ గ్రహణాన్ని దాటొచ్చిన నరసింహుడి విజయగాథ.